శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. విశిష్ట అద్వైత సిద్ధాంత ప్రవర్తకులైన శ్రీమద్ రామానుజులు తమ శిష్యులతో కాలినడకన తిరుమలకు బయలుదేరారు. అక్కడక్కడ చిన్న గ్రామాలలో ఆగుతూ అక్కడి ప్రజలకు భగవద్భక్తిని గురించి తన సందేశాలను, సూక్తులను తెలియజేస్తూ ముందుకు సాగిపోతున్నారు. అలా వెళుతూ అష్టసహస్ర అనే ఓ గ్రామానికి చేరారు. అక్కడ రామానుజులు తన శిష్యుడైన వరదాచార్యుల ఇంటికి వెళ్లారు. వరదాచార్యులు కడు బీద బ్రాహ్మణుడు. అతని భార్య కార్పాసలక్ష్మి, భర్తకు తగ్గ ఇల్లాలు, అనుకులవతి, గుణవతి, భర్త గౌరవాన్ని కాపాడే భార్య. రామానుజులు శిష్యులతో వారి ఇంటికి వెళ్లేటప్పటికీ ఇంట్లో యజమాని లేడు. ఇల్లు చాలా శిథిలావస్థలో ఉంది. ఇంటి ముందు భాగం ఆవుపేడతో అలికి రంగవల్లులతో అలంకృతమై ఉంది. శంఖు చక్రాలు, తిరునామాలతో వాకిలి అందంగా ఉంది. రామానుజులు వరదాచార్యుణ్ణి పిలిచారు. ఇంటి యజమాని లేనందువల్ల ఆ ఇల్లాలు వాకిలి సందు నుండి చూసింది. శ్రీపతికి ప్రతిరూపమైన రామానుజులు తమ ఇంటిని పావనం చేయటానికి వచ్చారని సంతోషించింది. చెరిగిన చీరతో ఉన్న ఆమె గురువుకు ఎదురుపడలేకపోయింది. పలకకపోతే స్వామి వెళ్ళిపోతారేమోనని భయపడింది. వాకిలి తలుపు కొద్దిగా తెరిచి తాను ఉన్నాననటానికి నిదర్శనంగా చప్పట్లు చరిచింది. ఇతరుల మనస్సులోని భావాలను క్షణంలో కనుగొనగలిగినవారు రామానుజాచార్యులు. ఆమె పరిస్థితిని గ్రహించి తమ వద్ద ఉన్న ఒక వస్త్రాన్ని ఆమె వైపుకు విసిరారు ఆచార్యులు. ఆ వస్త్రాన్ని ఆమె కళ్లకద్దుకుని తన చీరపై దానిని చుట్టుకొని బయటకు వచ్చి ఆచార్యులకు నమస్కరించి, స్వామి, మీకు నా హృదయపూర్వక స్వాగతం. మావారు ఇంటలేరు. అయినా మీరు అన్యథా భావించక మా ఆతిథ్యాన్ని స్వీకరించండి, మా గృహాన్ని పావనం చేయండి అని లోపలకు తీసుకుని వెళ్లి వారిని కూర్చుండజేసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది. తరువాత వారితో, మీరు స్నానాదికాలు పూర్తి చేసుకోండి. నేను చిటికలో వంట చేసి మీకు తృప్తిగా భోజనం పెడతాను. అనుజ్ఞ ఇవ్వండి అని కోరింది. ఆచార్యులు సరే అనగానే ఆమె లోనికి వెళ్ళింది. ఆచార్యుల సేవయే తన కర్తవ్యమనుకుంది. కాని వంట చేయటానికి ఇంట్లో సరుకులు లేవు, కొనటానికి ధనమూ లేదు. ఎలా వండాలి? అప్పు చేసి తెద్దామంటే కూడా మాకు అప్పు ఇచ్చేవారెవరూ లేరే అని బాధపడింది. కాని ఆ గురువులను ఆకలితో ఉండనిస్తానా? ఏదైనా చెయ్యాలి. పరకాలుడు అను యోగి దొంగతనం చేసి భాగవతులకు ప్రతిరోజూ యజ్ఞంలాగా భోజనం పెట్టేవాడట. నేను నా శరీరాన్నైనా ఫణంగా పెట్టి వారికి తృప్తిగా భోజనం పెట్టాలి అనుకుంది. ఆచార్యుల సేవే తన కర్తవ్యం అనుకుంది. ఆ ఊరిలోనే ధనగుప్తుడనే వైశ్యుడు వ్యాపారం చేస్తుండేవాడు. అతడు ఇతర స్త్రీలను కాంక్షిస్తుండేవాడు. ఒకసారి ఒంటరిగా ఉన్న ఈ ఇల్లాలిని అడ్డుకొని ఆమెను అనుభవించాలని చూశాడు. కాని ఆమె తప్పించుకొని అతనికి బుద్ధి చెప్పింది. అవి అతని చెవికెక్కలేదు. కామాతురులకు సుఖం, నిద్ర ఉండవు కదా. ఇప్పుడు ఆమెకు ఆ ధనగుప్తుడు గుర్తుకు వచ్చాడు. అతనికి నా శరీరాన్ని అప్పగించి కావలసిన సరుకులను తెచ్చుకుంటాను. ఇంతకన్నా వేరే మార్గం లేదు. నా భర్తకు ఈ విషయమంతా చెబుతాను. ప్రస్తుతం భోజనానికి కావలసిన సరుకులు తెస్తానని నిశ్చయించుకుంది. ధనగుప్తుని వద్దకు వెళ్ళింది కార్పాసలక్ష్మి. కావలసిన సరుకులను ఇవ్వవలసిందిగా కోరింది. దానికి బదులుగా రాత్రికి తాను అతని ఇంటికి వచ్చి తన శరీరాన్ని అతని సొంతం చేస్తానని చెప్పింది. కామాంధుడైన ధనగుప్తుడు సంతోషించి ఆమె అడిగిన దానికన్నా ఎక్కువ సరుకులను సేవకులతో ఆమె ఇంటికి పంపాడు. కార్పాసలక్ష్మి ఇంటికి వెళ్లి ఆచార్యులకు, ఆయన శిష్యులకు సంతృప్తి కలిగేలా వంట వండి వేడివేడిగా అరటి ఆకులలో వడ్డించింది. అందరూ తృప్తిగా భుజించి తాంబూలాలు వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్న వేళలో ఆమె భర్త వరదాచార్యులు భిక్ష తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటిలో తమ గురువులు, శిష్యులతో పాటు విడిది చేసి ఉండటం చూసి చాలా సంతోషించి వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. వారికి తన భార్య ఆతిథ్యం సరిగా ఇచ్చిందా అని సందేహిస్తూ భార్య వైపు చూశాడు. చూపులతోనే ఆమె సమాధానమిచ్చింది. తరువాత ఇంటిలోనికి అతన్ని పిలిచి తాను చేసిన పనిని తెలిపి కన్నీళ్ల పర్యంతమై కాళ్లపై పడి విలపించింది. దుఃఖించవద్దని భార్యను ఓదార్చి, గురువులకు సేవ చేయటం మన భాగ్యం, మన ప్రాణం, దేహం. అందుకే కదా నువ్వు నా గౌరవాన్ని, వంశగౌరవాన్ని నిలిపావు. నువ్వు చెప్పినట్లుగా రాత్రి ఆ ధనగుప్తునింటికి వెళ్ళి ఆయన కోరిక తీర్చు అన్నాడు. తరువాత ఇద్దరూ ఆచార్యులకు నమస్కరించారు. ఆచార్యులు వారి సేవను ప్రశంసించి, మీ సేవతో మాకు ఆనందం కలిగింది. మీరు ఈ గ్రామ ప్రజలకు ఆదర్శం. మీరు ఇలాగే జీవితాంతం కలిసిమెలిసి ఉండండి.
ఆ శ్రీనివాసుడు మీకు ఉత్తమ గతులను ప్రసాదిస్తాడు అని ఆశీర్వదించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ రాత్రి కార్పాసలక్ష్మి తనకు సరుకులు ఇచ్చిన వైశ్యుని వద్దకు వెళ్లి తాను వచ్చానని, తన శరీరం ఇక అతని సొత్తని తెలిపింది. అయితే ముందు తనకు సరుకులిచ్చి భాగవత కైంకర్యం చేయడానికి అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపి ఆ శ్రీపాద తీర్థాన్ని, ప్రసాదాన్ని ముందుగా స్వీకరించాల్సిందిగా కోరింది. కామాంధుడైన ధనగుప్తుడు ఆమె చెప్పినట్లు ముందు తీర్థాన్ని, ప్రసాదాన్ని తీసుకున్నాడు. ఆ పవిత్ర తీర్థ ప్రసాదాలను స్వీకరించగానే అతనిలోని కామవికారం, పాపపుట ఆలోచనలు తొలగిపోయాయి. అతడు ఆమె పాదాలపై పడి, అమ్మా, పాపాత్ముడినైన నన్ను క్షమించు తల్లి. పశువు కన్నా నీచుణ్ణి. శీలవతి, గుణవతి అయిన నీకు సహాయం చేయకపోగా నిన్ను నా కామేచ్ఛకు వాడుకోదలిచిన నన్ను శిక్షించు తల్లి. నన్ను క్షమిస్తానంటేనే నీ పాదాలు వదులుతాను అని రోదించాడు. ఆ కరుణామయి అతణ్ణి లేపి, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. గురు కరుణా దృష్టితో నీ పాపాలు నశిస్తాయని తెలిపింది. తరువాత ధనగుప్తుడు రామానుజుల పాదాలపై పడి క్షమాభిక్ష వేడుకొని పునీతుడయ్యాడు. భగవంతుడు తన భక్తులకు ఎట్టి కష్టాలు రానీయడని, వారి వెన్నంటే ఉంటాడని నిశ్చయంగా తెలియజేసే కథ ఇది. భగవంతుని సేవ కన్నా భాగవతుల సేవ మరింత గొప్పది. కాబట్టి వారి హితోక్తులు విందాం, ఆచరిద్దాం.